పౌలయ్య గారు ఒప్పుకున్నట్లు ప్రయాస పడింది కూడా ప్రభువారి కృపే. ప్రార్థన పరిచర్యకు ఆటంకాలు రావడం చాలా సహజం. మనం ఏమనుకుంటాం, ఏదైనా శోధన వస్తే, ఆటంకం వస్తే ప్రార్థన సరిపోలేదేమో, అందుకే ఇలా జరిగింది, ఇంకాస్త ప్రార్థన చేయాలి అనుకుంటాం. ఇంకాస్త ప్రార్థన చేయాలనే ఆలోచన ఎప్పటికీ ఆహ్వానించదగిందే, అందులో ఏం మార్పు లేదు. కానీ యేసయ్య 30 ఏండ్లుగా ప్రతి రాత్రి ప్రార్థనలోనే గడిపిన 40 సంపూర్ణ ఉపవాస దినాలు రేయింబవళ్ళు ప్రార్థనలో గడిపిన ఆమేన్ అనేసరికి ఎదురుగా వచ్చినవాడు, అడ్డగోలుగా శోధించినవాడు, ఏమసలు లెక్కలేనట్లుగా మాట్లాడిస్తున్నవాడు అపవాది. కాబట్టి యేసయ్య ప్రార్థన సరిపోలేదు అందామా? దుస్సాహసము పాపమే కదా. దాని అర్థం ప్రార్థన చాలలేదని కాదు. ప్రార్థన పెరిగిన కొద్దీ ఆడు టెన్షన్తోనైనా ఏదో ఒకటి చేస్తుంటాడు. లైట్ తీసుకుందాం, ఒక్క తన్నుదందాం, మన పని మనం చేసుకుందాం, కొట్ట మంచిగా. ఏమే హల్లెలూయా. చదువుకునే వారికి కదండి పరీక్షలు వస్తాయి. అన్నీ వదిలేసుకుని గాలికి తిరిగేవాడికి ఏం పరీక్ష ఉంటుంది? ఆడే పెద్ద పరీక్ష సమాజానికి. ఖాళీగా ఉన్నాడు, ఏం తిప్పలు చేస్తాడో, ఏం మాట్లాడతాడో, ఏం తలకాయ నొప్పి చేస్తాడని అందరం టెన్షన్తో ఆడి గురించి బతకాలి. గాలిలోడి గురించి మనం టెన్షన్ పట్టం కాదు కదా. మన ప్రయాస గాలికి పడినట్టు ఉండకూడదు కదా. నేను గాలికై ప్రయాస పడట్లేదు అని మాట చెప్పటం వ్యర్థం. ఆ క్రియ శరీరాన్ని నలగొట్టుకుంటూ చూపించటమే పరమార్థం. శరీరమును నలగొట్టుకోకుండా దాన్ని సుఖపెడుతున్నవాడెవడు నేను గాలికై ప్రయాసపడుటలేదు అనే మాట చెప్పుటకు అర్హుడు కాదు. వాని ప్రయాస మంచి ఉద్దేశముతోనే అయినా ఎవ్వరికి అపకారము చెయ్యనిదే అయినా వాడే నష్టపోతాడు. ఎందుకంటే వాడెంత మంచివాడో వాడి దేహం అంతా చెడ్డదే. వాడెవ్వడైనా, నేనైనా ఆ దేహాన్ని నిలగడుతూ ఉంటేనే ఆ ఆలోచన నెరవేరుతుంది. ఈ ప్రాక్టీస్ లేనోడు ఎవ్వడు కూడా ప్రయోజనం పొందలేడు, ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈ అవగాహన, ఈ ప్రత్యక్షత, ఈ ప్రకటన నాకు మీకు అనుగ్రహించి ఇన్నేండ్లుగా నడుపుతున్న దేవుడు, స్తుతి నొందదగినవాడు. 2 చేతులు ఎత్తి యేసయ్యకు ఒక మంచి స్తోత్రం. ఇన్ని 100 మంది స్తోత్రం చెప్తే అట్లా ఉండడం ఎంత అవమానకరం అండి. దద్దరిల్లిపోయే స్తోత్రం చెప్పండి ఒకసారి. వేదిక మీద ఎవరో ఒకరు ఉండకపోతే మాటలాడవలసిన వాడికి బలం సరిపోదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ప్రకారం వాక్యంలో ఏమున్నది? పేతురు ఆ 11 మందితో లేచి ఇలాగూ మాట్లాడింది పేతురే, కానీ 11 మంది నిలబడిపోయి ప్రతి మాటకి అవును, ఎస్, ఆమేన్ అంటున్నందుకు ఆ దైవజనుడు వాడబడ్డాడు. 3000 ఆత్మలు పంట కోసాడు. పేతురికే వెనకాల ఒకడు సపోర్ట్ చేసేవాడు అవసరమైతే, నా ఓటి పాపిష్టి బలహీన మానవుడికి ఇంకెంత అవసరం? చిన్న సేవకుని, బలహీనుణ్ణి ప్రభు ఏరికోరి పిలిచి ప్రతిష్ఠించుకొని తనకు కావలసినట్టుగా మలచుకొని తానే శుద్ధి చేసుకొని సిద్ధపరచుకొని వాడుకుంటున్న ఒక చిన్న పాత్రను నాకు మరింత కావాలి కదా సహకారం. అందుకని కొంతమందిని అట్లా వేదిక మీద కూర్చోబెడతాను. మీరు వాళ్ళని చూడొద్దు, వాళ్ళు మిమ్మల్ని చూడొద్దు, అవసరమే లేదు. ఏదో నా సపోర్ట్ కోసం అట్ట కొంతమంది తీసుకొస్తుంటాను. ఒక్కోసారి ఒకరు కొంత వస్తుంది. అంత పెద్ద బాప్తిస్మిత్ యోహాన్ లాంటి వజ్రాన్ని కన్నా తండ్రి అయినటువంటి జకర్యా కూడా ఒక వంతు వచ్చింది అంతే. ఎవరంత ఎప్పుడు వస్తుందో ప్రార్థన చేసుకోవడమే తప్ప ఏమీ లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి. హల్లెలూయా.
ఏమండి, మనం కొన్ని సామాజిక కార్యక్రమాలు చేపడదామంటే సైతాన్ గడికి అభ్యంతరం ఏముంటుంది? ఓకే చేయవా అంటాడు. వాడి ఖాతాలో ఉన్నవారు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. కానీ మనం అన్నీ వదిలిపెట్టి ప్రార్థన చేద్దాం అంటే మాత్రం ఆడికి ఇబ్బంది కనుక ఆడి బ్యాచ్ కూడా ఇబ్బంది పడుద్ది. ఒక్క వ్యక్తికి ఇన్ని దయ్యాలా, ఇన్ని బాధలా, అమ్మో వాడిని ఎట్లాగైనా కాపాడాలని ఏసైతే బయలుదేరితే ఇంతమంది హాయిగా కాపురం ఉంటున్నా ఆ ఒక ఇల్లు ఖాళీ చేస్తావా అని సముద్రంలో అల్లకల్లోలం రేపి గెన్నేసరితు తీరం దాటనివ్వకుండా, గెరాసేను లేదా గెదరేనీయులు అనే ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా ఆపాలని విశ్వప్రయత్నాలు చేసిన సాతానుగాడి యొక్క మోక లాజికల్గా మాట్లాడినా, లీగల్గా ఫైట్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. వాడు అడ్డగోలుగా వాగలేదు. ఏమన్నాడు? మా సమయం మాకింకా కొంచెం టైం ఉంది, మా పదవీ కాలం పూర్తవ్వలేదు, నువ్వు మధ్యలో దిగిపోమంటే ఎలాగవుద్ది అని చెప్పేవాడు యేసు ప్రభుతోనే లాజికల్గా మాట్లాడాడు. ఏమంటే ప్రభు అన్నాడు, నోరు మూసుకుని అవతల అన్నాడు. అంతే. అంత చిన్న మాటకు మనం పుస్తకాలు తిరిగేసి కష్టపడిపోక్కర్లేదు. మంచి వాళ్ళందరూ ఆమేనండి. ఒక్క గద్దింపు చాలు యేసునామమున. దానికి ఒక మేధో మదనం, చింతన్ బైఠక్, చర్చా వేదిక, విలేకరుల సమావేశం, సైతన సరిపోద్ది. మంచి వాళ్ళందరూ స్తోత్రం అని. అన్ని కార్యక్రమాలలో కూడా సమయాన్ని కట్ చేసి మిగిల్చుకొని ప్రార్థనలో ఖర్చు పెట్టాలి ఆ సమయాన్ని మనం. అదే మన బాధ్యత. నిజానికి ఈ విషయం మీద 1 గంట చర్చించాలి. సరే 10 నిమిషాలు తగ్గొట్ట 50 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అది మన రూటు. నేను చెప్పింది ఏమన్నా చెడ్డ మాట? మీకు సర్వ హక్కులో నీ తప్పు చెప్తే తప్పదే 50 అని అరిచే హక్కు మీకుంది. సర్వ హక్కులు మీకున్నాయి. ప్రారంభము నుండి IFJలో గత 6-7 సంవత్సరాలుగా నెత్తి నోరు బాదుకొని చెబుతున్న ఒక సత్యం, దీనికి ఒక సపరేట్ నాయకుడు ఉండడు. ఎందుకంటే దైవజనులు అందరూ నాయకులే కనుక మరొక నాయకత్వం IFJకి ఉండదు అని చెప్పానా? ఇదే మొదటిసారి చెప్తున్నానా? కొంచెం గట్టిగానండి. ఇదే మొదటిసారా? కాదు కదా. కనుక మనందరం కూడా నాయకులమే. దానికి ఒకటి సర్టిఫికెట్, ఇంకొకటి పత్రం అవసరం లేదు. చిన్న బాలుండి బాబు అని బతిమలాడుతున్న ఇర్మియాని పట్టుకొని యేసుప్రభు అన్నాడు, చివరికన్నా నువ్వు బాలుడు ఏంటి, నిన్ను రాజుల మీద రాజ్యాల మీద నియమించాను. ఎలా? మనకు నియామకం అక్కడి నుండి వచ్చింది. We have chosen by the Almighty God and appointed and ordained by God Himself to be the rulers and kings even upon the nations and kings. ఇది మనకున్నటువంటి ఆత్మీయ స్థానం. అంచేత మనం ఇంకా దేనికి సమయాన్ని ఖర్చు పెట్టొద్దు అనేది నా యొక్క మొదటి విన్నపం. మీరు నా విన్నపాన్ని మన్నించారా? ఎవరో పెళ్లి కూతురు మౌనంగా ఉంటే మౌనం అంగీకారం ఉంటారు. మీకెందుకు మౌనం ఏంటి? మేము కూడా పెళ్లి కూతురే కదా అని ఆ విషయంలో కాదు నేను చెప్పేది. సైలెంట్గా మేఘ ఎక్కుదాం, అరుచుకుంటే మేఘ ఎక్కడలా అప్పుడు ఉందాంలే. కానీ ఇప్పుడు మీరు ఏకీభించటమే దీనికి అందం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. విమోచించబడిన ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటి పస్కా రక్త ప్రోక్షణ అనుభవం కలిగి మన్నా తింటూ బండలో నీళ్లు తాగుతూ వాగ్దాన దేశానికి వెళ్ళిపోతుంటే దూరాన నిలబడి చూస్తున్న వాడికి ఒక ధూమ స్తంభంలా ఒక పొగ, ఓ గొట్టంలో నుంచి ఫ్యాక్టరీలో నుంచి పొగొస్తే దట్టంగా పొగొట్టం ఎలా ఉంటుంది అలా కనపడుతున్నారంట 1 లక్షల మంది. అంటే గోత్రాలు, గోత్రకర్తల బలాలు, డినామినేషన్లు, వారి బలాలు, వారి ఏమి కనపడలా, ప్రార్థన ఒక్కటే కనపడింది. That should be IFJ as pillar of cloud in this nation. ఒక ప్రార్థన ధూపం వలె, మేఘ స్తంభం వలె బ్రతకాల్సిన వాళ్ళం మనం. నేను, నా పేరు, నీవు, నీ సంఘం, నీవు ఏది కనపడకూడదు. ఎవడ చూస్తే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. That's all. That is only the identification of IFJ. ఇంకేమీ లేదు, అక్కర్లేదు కూడా.